కోనసీమపై తెలంగాణ వాళ్ళ దిష్టి పడిందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. పవన్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఒక్క థియేటర్లో కూడా పవన్ సినిమా విడుదల కాదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు 40,000 కోట్ల బకాయిలు మిగిలిచిపోయిన కేసీఆర్ ఏం మిగిల్చలేదు. తెలంగాణ 7 లక్షల కోట్ల అప్పులు, 40,000 కోట్ల కాంట్రాక్టుల అప్పులు, 9,000 కోట్ల ఉద్యోగుల పిఎఫ్ రిటైర్ అయిన వాళ్ళ పెన్షన్లు కూడా మిగిలిచిపోయిండు. ఇవన్నీ తీర్చుకుంటూ లైన్లో పడుతున్న ఈ సమయంలో మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఇదే సూపర్ మ్యాన్, ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. ఎందుకంటే అంత బాధలో ఉన్నారు ఆయన స్టేట్మెంట్ ఇందంగా. మరి మాకు 60 ఏళ్ళు ఎట్లా మేము భరించడం? ఎంత ఇప్పుడు వాళ్ళ దిష్టి కాదు, వాళ్ళు చేసిన ద్రోహంతో తెలంగాణ వాళ్ళు ఎంత అన్యాయం అయిపోయాను. రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి అప్పుల ఊబిలో చిక్కుకున్న తెలంగాణని ఇప్పుడిప్పుడే బయటకు తీసుకొస్తున్నప్పుడు తెలంగాణ దిష్టి అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు తెలంగాణకి అవమానకరం అంటున్నారు. దీనిపై ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెబితేనే ఆయన సినిమాలు ఆడనిస్తామంటూ సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నానంటూ కోమటిరెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. రైట్ అజీమ్, చెప్పండి, ప్రస్తుతం కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ వాదులు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలా స్పందిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపై తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు అందరూ కూడా మండిపడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో కూడా ధ్వజమెత్తడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ ఏదైతే గోదావరి జిల్లాలో కనిపించే పచ్చదనం పై తెలంగాణ నాయకుల దిష్టి తాకిదని చేసినటువంటి వ్యాఖ్యలను ఏదైతే తెలంగాణ నాయకులు చాలా వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఈ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి, ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. ముఖ్యంగా సినిమాల విషయానికి వచ్చేటైతే కూడా నైజాంలో ఏదైతే అటు పవన్ కళ్యాణ్ సినిమాలో ఇవన్నీ సినిమాలు కూడా ఎక్కువగా ఏదైతే గ్రాస్ కలెక్షన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆడేటువంటి 2-3 రోజులు కూడా ఏదైతే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే అవి కూడా ఆడవు అని చెప్పి కూడా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా నేను చెప్తున్నానని చెప్పి కూడా ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా ఘాటుగానే ఏదైతే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు. ఏదైనా ఈ వ్యాఖ్యలు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాను. మా నిధులను, మా నీళ్లను, మా ఉద్యోగాలను గతంలో 60 ఏళ్ళు దోచుకెళ్లారు, అప్పుడు మాకింత బాధ కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు కొత్తగా వచ్చారు, రాజకీయాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదో వ్యాఖ్యలు చేశారు. అదే చిరంజీవి విషయానికి వచ్చేది చిరంజీవి హెల్తీ పర్సన్, మంచివారు. సో ఇలాంటి కాంట్రవర్సీ కామెంట్స్ ఎప్పుడు కూడా చేయరు అని కూడా మేము భావిస్తున్నాం అని చెప్పి కూడా చిరంజీవి గురించి కూడా మాట్లాడుకుంటూ కూడా పవన్ కళ్యాణ్పై మాత్రం తీవ్రమైనటువంటి స్థాయిలో ఏదైతే ఫైర్ అవడం కూడా జరిగింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి, లేదంటే ఇక్కడ సినిమాలో ఆడే పరిస్థితి ఉండదని చెప్పి ఒక సినిమాటోగ్రఫీ మంత్రిగా తాను ఆల్మోస్ట్గా ఏదైతే హెచ్చరించినట్టే ఏదైతే కోమటిరెడ్డి వెంకట మాట్లాడారు. గత 60 ఏళ్ళుగా మేము ఫ్లోరైడ్ నీళ్లు తాగాం, మా నీళ్ళని తీసుకెళ్లారు, మా నిధులను తీసుకెళ్లారు, మా ఉద్యోగాలను కూడా తీసుకెళ్లారు. సో ఒక ఏదైతే తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తిగా నేను ఈరోజు మాట్లాడుతున్నానని చెప్పి కూడా ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా క్లియర్ కట్గా మాట్లాడారు. దీంతో పాటు కూడా కోమటిరెడ్డి మాట్లాడుతూ కూడా పలు ఇంకా కీలకమైన అంశాలపై కూడా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి వ్యాఖ్యలపై కూడా దృష్టి పెట్టారు. గత 60 ఏళ్ళుగా ఏదైతే హైదరాబాద్ మీద అంటే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి నిధులు, హైదరాబాద్కు వస్తున్నటువంటి రాబడిపై అటు విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి ఇలాంటి అనేక ఊర్లను కూడా డెవలప్ చేసుకున్నారని మీరు ఒకసారి చూసుకోవాలి. కానీ తెలంగాణను కూడా ఎప్పుడు కూడా డెవలప్ చేయలేదు, తెలంగాణను పట్టించుకునే పరిస్థితి లేదు. ఏ తెలంగాణ ముఖ్యమంత్రి కూడా 2-3 కంటే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. సో ఇలాంటి వ్యాఖ్యల్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే పవన్ కళ్యాణ్ పై ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి. చెప్పకపోతే మాత్రం
సినిమాలపై ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని ఒక సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా తను చెప్తున్నట్టు కూడా చెప్పారు. మరి దీనిపై ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాలి. ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వీరంతా కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్పై ఇప్పటికే ఫైర్ అయ్యారు. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ అవసరమైతే తెలంగాణ విడిచి వెళ్ళిపోండి, ఇక్కడ ఇబ్బందిగా ఉంటాయని కూడా ఏదైతే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. మరి దీనిపై ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయి, ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతో కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ సంబంధించిన జనసేన టీంతో నుంచి ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయనేది కొంత ఆసక్తికరంగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆ ఒక దుమారాన్ని అయితే ప్రస్తుతం తెలంగాణలో అయితే రేపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. యమున. రైట్, థ్యాంక్ యూ అజిమ్.